తమిళనాడు రాజకీయాల విషయానికి వస్తే అన్నామలై రీసెంట్ గా రిజైన్ చేశారు. ఆ రిజిగ్నేషన్ ని భారతీయ జనతా పార్టీ అధిష్టానం రీసెంట్ గా యాక్సెప్ట్ చేసిన పరిస్థితి. సో అన్నామలై అంటే భారతీయ జనతా పార్టీకి ఒక ముఖ్యమైన నేత తమిళనాడులో. ఆ పార్టీ బలోపేతం కోసం చాలా కష్టపడ్డారు. వాస్తవానికి ఆయన ఐపీఎస్ రిజైన్ చేసి విఆర్ఎస్ తీసుకుని భారతీయ జనతా పార్టీకి వచ్చారు. బట్ భారతీయ జనతా పార్టీ విధానాలతో ఆయనకి నచ్చలేదు. మరి ఏ కారణాలు మనకు తెలియదు కానీ ఆయన స్పష్టంగా చెప్తూ ఉన్నారు, ద్రవిడేతర ఆ విధానానికి వ్యతిరేకంగా తమిళనాడులో రాజకీయం చేస్తాను అని చెప్పేసి కొత్త పార్టీ పెట్టడం కూడా ఖరారైపోయినట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు అన్నామలై దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటి? అన్నామలై రిసిగ్నేషన్ 2 రోజుల క్రితం ఇచ్చారు. రాజీనామా ఇచ్చిన తర్వాత నితిన్ నబీన్ ఢిల్లీ నబీన్ తో చాలాసేపు చర్చించారు. ఆ తర్వాత అమిత్ షా గారితో గంట సేపు పైన చర్చ జరిగింది. ఈవెన్ బిఎల్ సంతోష్ గారు అని ఉంటారు, ఆర్ఎస్ఎస్ సంబంధించి ఒక ఆర్గనైజ్ సెక్రటరీ, భారతీయ జనతా పార్టీకి ఉండే వ్యక్తి, నేషనల్ ఆర్గనైజ్ సెక్రటరీ అంటారు. ఆర్ఎస్ఎస్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నటువంటి వ్యక్తి, బీజేపీలో కీలకమైన పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తి. బిఎల్ సంతోష్ గారు ఎవరు అని అంటే ఆయన అన్నామలైకి అసలు మెంటర్. అన్నామలైని మొదటి నుంచి గ్రూమ్ చేసినటువంటి వ్యక్తిగా బిఎల్ సంతోష్ గారికి పేరుంది. సో బిఎల్ సంతోష్ గారితో ఆయన మీట్ అయ్యారు అండ్ అమిత్ షా గారితో మీట్ అయ్యారు. సో ఏది జరిగినా కానీ మొత్తానికి ఒక 2 రోజులైతే ఒక వాతావరణం ఏర్పడింది. ఎక్కడో అన్నామలై కొంత వెనక్కి తగ్గి మళ్ళీ భారతీయ జనతా పార్టీలో కంటిన్యూ అవుతారు. అండ్ ఈ ప్రెషర్ నేపథ్యంలో అన్నామలైకి కొంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చే అవకాశం ఉందని చర్చ నడిచింది. కానీ ఇప్పుడు మధ్యలో అమిత్ షా రంగంలోకి దిగారు, అన్నామలైని ఒప్పిస్తూ ఉన్నారు, బుజ్జగిస్తూ ఉన్నారు, మళ్ళీ ఆయన తిరిగి పార్టీలోకి వస్తారు, యాక్టివ్ అవుతారు అని చెప్పి ప్రచారం జరిగింది కదా. ఎందుకు అమిత్ షా ఎందుకు బుజ్జగించలేకపోయారు అన్నామలైని బుజ్జగించడం అనే మాట కంటే కూడా నాకు అనిపిస్తుంది అంటే అన్నామలై ఈ రోజు భారతీయ జనతా పార్టీ నుంచి బయటకు వెళ్ళవచ్చు కానీ అమిత్ షా, నరేంద్ర మోదీ లేదా బిఎల్ సంతోష్ వాళ్ళ గైడెన్స్ నుంచి మాత్రం వెనక్కి వెళ్ళట్లేదని నేను అనుకుంటున్నాను. సో బేసికల్ మనకు అర్థం కావాల్సింది మేజర్ ఒక చిన్న విషయం ఉందండి. ద్రవిడ రాజకీయాల్లో ఇప్పటి వరకు డిఎంకే, ఏడిఎంకే 2 పార్టీల ఆధిపత్యమే నడిచింది. 2 ద్రవిడ పార్టీలు, ముఖ్యంగా పెరియార్ రామస్వామి నాయగర్, ఆ తర్వాత అన్నాదురై పాలిటిక్స్, తర్వాత కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత, వీళ్ళ చుట్టూతోనే తమిళ రాజకీయాలు మొత్తం తిరుగుతూ వచ్చాయి. సో అయితే ఇదంతా కూడా సేమ్ ఒకే తానులో గుడ్డలో ఉన్నట్టుగానే ఉండేది వీళ్ళందరూ కూడా వ్యవహారం. కొంత అన్నాడీఎంకే కొంత హిందుత్వ రాజకీయాల్లో కొంత సాఫ్ట్ అప్రోచ్ కలిగి ఉండింది ఆ జయలలిత గారు బతికి ఉన్నప్పుడు టైంలో. బట్ వేరాజ్ ఇవన్నీ కూడా ద్రవిడ రాజకీయాలను కంటిన్యూ చేసేది. ద్రవిడ రాజకీయాలు అంటే అర్థం ఏంటి అని అంటే మేజర్ గా నేను సింపుల్ గా చెప్పాలి అని అంటే హిందూ వ్యతిరేకత, హిందీ వ్యతిరేకత, ఇంకా చెప్పాలంటే కొన్ని అంశాల్లో కొంత ఒక సంకుచితమైనటువంటి తమిళ ప్రైడ్ ఇట్లాంటి వాటి చుట్టూ తన తిరుగుతూ వచ్చినాయి. సో ఇప్పుడు అన్నామలై ఏంటంటే అన్నామలై గత కొంతకాలంగా ఆయన ఈవెన్ బీజేపీ ప్రెసిడెంట్, స్టేట్ ప్రెసిడెంట్ గా పనిచేసిన టైంలో ఎన్ మక్కల్ అని ఒక పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్ర టైంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మొత్తం ద్రవిడ రాజకీయాలనే కుదిపేశాయి. ఎలాగంటే ఇప్పటి వరకు నాకు తెలిసి 70 సంవత్సరాల కాలంలో ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా పెరియార్ రామస్వామి నాయగర్ గురించి ఒక్క మాట కూడా నెగటివ్ గా మాట్లాడలే. బట్ అన్నామలై మాట్లాడారు. అండ్ అన్నాదురైని కూడా విమర్శించారు అన్నామలై. అన్నాదురై అని అంటేనే ఇప్పుడు డిఎంకే, ఏడిఎంకే 2 మూలాలు అన్నాదురై స్థాపించిన పార్టీ డిఎంకే. అన్నాదురై ఆశయాలకు అనుగుణంగా డిఎంకే నుంచి వేరుబడి ఎంజీఆర్ అన్నా డిఎంకే స్టార్ట్ చేశాడు. అట్లాంటి రెంటికి మూలమైనటువంటి అన్నాదురైని కూడా ఆయన విమర్శించారు. ఎక్కడ అంటే ఈ సనాతన ధర్మం గురించి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్య చేసిన సందర్భంలో గతంలో అన్నాదురై గారు హిందుత్వాన్ని విమర్శించే ప్రయత్నం చేసినప్పుడు స్వాతంత్ర సమరయోధులు ఆయన్ని విమర్శించారు, ఆయనకు గట్టిగా ప్రశ్నించారు. దీంతో అన్నాదురై లాంటి వాళ్ళు కూడా క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది హిందూ సమాజానికి అని చెప్పారు అన్నామలై. అండ్ ఇంకోటి అక్కడ కొన్ని ఆలయాల ముందట కొన్ని శిలాఫలకాలు ఉంటాయి తమిళనాడులో చాలా వరకు. అదేంటంటే పెరియార్ రామస్వామి నాయగర్ టైం నుంచి కూడా గుడి ఉంటది కదా, గుడి నుంచి బయటకు వచ్చినాక వెంటనే కనిపించే ఒక శిలాఫలకాలు. అందులో ఏం రాస్తారంటే అసలు దేవుణ్ణి మీరు మొక్కడం తప్పు, ఇదంతా మూఢనమ్మకము, మీరు ఒక రాయిని మొక్కుతున్నారు అన్నట్టుగా పెరియార్ టైం నుంచి ఉన్నదన్నమాట. మరి అక్కడ నిజంగా చెప్పాలంటే టెంపుల్ ఎకానమీ కానివ్వండి, టెంపుల్స్ ని పరిరక్షించుకోవడం కానీ ప్రతి అక్కడ 90%, 95% హిందువులు ఏదో గుడికి వెళ్తూనే ఉంటారు రోజు. వాళ్ళు కల్చర్ ని ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటారు. బట్ అట్ ద సేమ్ టైం రాజకీయాల్లోకి వస్తే మాత్రం నాస్తికవాదం కనిపిస్తూ వచ్చింది. సో ఈ హిపోక్రసీని అన్నామలై ఎండగట్టారు. పెరియార్ శిలాఫలకాలు మొత్తం తీసేస్తారని ప్రకటించాడు. ఈవెన్ జయలలిత అక్రమాస్తుల గురించి కూడా మాట్లాడారు. ఈవెన్ కరుణానిధి డిఎంకే ఫైల్స్ ని రిలీజ్ చేశారు. సో ఇట్లా ఒక కొత్త రాజకీయాన్ని, అంటే అఫ్ కోర్స్ ఎప్పుడైనా కూడా ఏది కరెక్ట్ ఏది తప్పు అని నేను మాట్లాడట్లేదు. ఒక భావజాలం ఉన్నప్పుడు దానికి ఆల్టర్నేట్ గా, దానికి ప్రత్యామ్నాయంగా ఇంకొక భావజాలం పుడుతుంది. ఆ భావజాలాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకునే మనుషులు ఉంటారు.
దట్ ఇన్ డిజిటల్ మీడియా యుగంలో. సో అన్నామలై ఆలోచన కూడా ఏంటంటే ద్రవిడ రాజకీయాల్ని నేను టార్గెట్ దానికి అపోనెంట్ గా అపోజిట్ డైరెక్షన్ లో ద్రవిడ రాజకీయాలకు భిన్నంగా నేను ఒక జాతీయవాద ధోరణితో తమిళ రాజకీయాలు నడపాలనుకుంటున్నాను అనేది అన్నామలై భావన. అయితే అందులో ఏమైందంటే అన్నా డిఎంకే పార్టీతో పొత్తు పెట్టుకోక తప్పని పరిస్థితి జాతీయ నాయకత్వానికి వచ్చింది. సో 2024 లోక్సభ ఎలక్షన్స్ లో క్లియర్ ఫలితాలు రాలేదు. అంటే రీసెంట్ గా జరిగిన తమిళనాడు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అన్నా డిఎంకేతో పొత్తు పెట్టుకుంది. దాన్ని మొదటి నుంచి కూడా అన్నామలై వ్యతిరేకించారు అనేది జరుగుతోన్న ప్రచారం. వ్యతిరేకించారు కాబట్టే యాక్చువల్లీ ఆయన పక్కన పెట్టి మరి అన్నాడీఎంతో వెళ్ళింది. అంత చేసినా కూడా ఒకే ఒక్క సీటు భారతీయ జనతా పార్టీకి తమిళనాడులో. అవును, అంటే 2024లో ఏమైందంటే 2024 లోక్సభ ఎలక్షన్స్ కి ముందు అన్నామలై బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఆయన ఆ టైంలో 2024 లోక్సభ ఎన్నికలకి అన్నా డిఎంకేతో పొత్తుకు ససేమిరా అన్నారు. అసలు యాక్చువల్లీ బీజేపీ అధిష్టానము ఇక్కడ తెలుగుదేశం పార్టీతో పొత్తు, జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు, అక్కడ అన్నా డిఎంకేతో పొత్తు కంపల్సరీ చేసుకోవాలనేది వాళ్ళ ఉద్దేశం. కానీ అన్నా డిఎంకే పొత్తుని అన్నామలై వ్యతిరేకించాడు. ఏడీఎంకేతో పొత్తును వ్యతిరేకించడంతో ఒంటరిగానే 2024 లోక్సభ ఎలక్షన్స్ లోకి వెళ్లారు. ఒంటరిగా వెళ్ళినా కూడా ఫలితాలు రాలేదు, జీరో, ఒక్క సీట్ కూడా రాలేదు. సో ఆ తర్వాత ఏమైందంటే ఏడీఎంకేతో పొత్తు లేకపోతే సమస్యాత్మకంగా ఉంటే మనం పొత్తు పెట్టుకోవాలనేది బీజేపీ అధిష్టానం ఆలోచన. అందుకే వాళ్ళు డిఎంకే ప్రభుత్వం ఎలాగో పడిపోతోంది, డిఎంకేకి ఆల్టర్నేట్ గా ఏడీఎంకే బీజేపీ కలిస్తే అధికారంలోకి రావచ్చు అనుకున్నారు. కానీ మధ్యలో సడన్ గా విజయ్ అనే ఫ్యాక్టర్ ఒకటి ఎమర్జ్ అయ్యేసరికి విజయ్ వైపు ప్రజలు నిలిచారు, డిఎంకే ఏడీఎంకే తిరస్కరించారు. అందులో బీజేపీ కూడా విక్టిమ్ అయిపోయింది. సో ఇప్పుడు అన్నామలైకి ఉన్న ఆప్షన్స్ ఏంటి అని అంటే అన్నామలై కొత్త పార్టీ పెట్టి వెళ్ళాలి. కొత్త పార్టీ ఏ విధానంతో ఉండాలి, కొన్ని విజయ్ తరహాలో వెళతాడా అంటే విజయ్ ఆల్మోస్ట్ డిఎంకే రాజకీయాలకు అనుగుణంగానే ఉన్నారు. ఆయన మేజర్ అంటే ఐడియాలజికల్లీ చూస్తే ఈవెన్ పెరియార్ ఫోటోలో ఆయన ఫ్లెక్సీలో కనబడతాయి. ఈవెన్ మన అన్నాదురైకి సంబంధించినటువంటి ప్రస్తావనలు ఆయన చేస్తూ ఉంటారు. ఈవెన్ ఎల్టీటీ ప్రభాకరన్ ఆయన పొగుడుతున్న పరిస్థితి. సేమ్ ద్రవిడ రాజకీయాలకు ఎన్నికలకు ముందే విజయ్ స్పష్టంగా చెప్పారు కదా, ద్రవిడ వాదానికి వ్యతిరేకంగా అంటే ద్రవిడ డిఎంకేకి వ్యతిరేకంగా అన్నారు. ఆయన ద్రవిడ రాజకీయాలే డిఎంకేకి వ్యతిరేకంగా అన్నారు, ద్రవిడ రాజకీయాలకల్లే. ఎందుకంటే ఆయన మొన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయన పెరియార్ విగ్రహానికే పూలమాలలు వేసింది, అక్కడ పోయి ఆయన నివాళులు అర్పించారు. ఈవెన్ ఎల్టీటీ ప్రభాకరన్ అభిమానులను ఆయన సంతృప్తి పరిచే విధంగా వ్యాఖ్యలు చేశారు. ప్రభాకరన్ ని కూడా ఆయన కొనియాడారు. ఓకే, అండ్ ఈవెన్ అఫ్ కోర్స్ డిఎంకేని ఆయన తూర్పారబడుతూ వచ్చారు. ఆయన డిఎంకేకి ప్రత్యామ్నాయం టీవీకే అని చెప్పే ప్రయత్నం చేశారు. బట్ సో కాల్డ్ ద్రవిడ రాజకీయాలను ఆయన కంటిన్యూ చేస్తున్నారు. సో ఆల్టర్నేట్ గా ఎవరు అవుతారు అని అంటే కనుక అన్నామలైకి అవకాశం ఉంది. ఇప్పుడు నేను ఒక చిన్న విషయం చెప్తానండి. బేసికలీ ఇప్పుడు మనము సౌత్ పాలిటిక్స్ లో బీజేపీ సరిగ్గా వర్క్ చేయట్లేదు, బీజేపీకి అసలు ఏ మాత్రం అవకాశం లేదు అని చెప్తూ ఉంటారు కదా. సో ఇప్పుడు నేను కంపేర్ చేద్దాం, లెట్స్ కంపేర్. అసలు ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో యూత్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. నేను నంబర్స్ చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతం తమిళనాడులో చూద్దాం. అన్నామలై 41 సంవత్సరాల వయసులో ఉన్నారు. అంటే మామూలుగా కట్ ఆఫ్ ఎప్పటికీ 75 years వరకు ఒక రాజకీయాల్లో ఉండవచ్చు కదా, యాక్టివ్ గానే ఉండవచ్చు. 80 years వరకు ఉన్న వాళ్ళు పినరయి విజయన్ 80 years, మోదీ 76 years. బట్ 75 కట్ ఆఫ్ అనుకుంటే కనుక ఆయన 41 సంవత్సరాలు అన్నామలై వయసు. ఇంకో 24 సంవత్సరాలైనా రాజకీయం చేయవచ్చు. టీవీకే విజయ్ ఇప్పుడు 51 సంవత్సరాలు విజయ్. ఇంకా 20 అండ్ ఉదయనిధి స్టాలిన్, ఇప్పుడు డిఎంకే స్టాలిన్ తర్వాత స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ 48 సంవత్సరాల వయసు. అంటే ఇప్పుడు నెక్స్ట్ రాబోయే జనరేషన్, నెక్స్ట్ 10 years 20 years మనం చూడబోయే రాజకీయాలు యంగ్స్టర్స్ తోనే నడవబోతున్నాయి. ఓవైపు విజయ్ ఉంటాడు, యంగ్స్టర్స్ అంటే అర్థం ఏంటి, 55 లోపల ఉన్న వాళ్ళే. అంటే 20 years రాజకీయం చేయగలిగే అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు రాజకీయాలు నడపబోతున్నారు. పాలిటిక్స్ లో 50 years అయినా కూడా యంగే. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లోకి వస్తే, ఈవెన్ ఆంధ్రప్రదేశ్ లోకి వస్తే పవన్ కళ్యాణ్ గారు ఎంత, పవన్ కళ్యాణ్ గారి వయసు 54 సంవత్సరాలు, అంటే 21 years ఇంకా చేయొచ్చు. అండ్ కేటీఆర్ సరే మన ఆంధ్రప్రదేశ్ లో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ లో జగన్ 53, లోకేష్ 43. లోకేష్ 43 సంవత్సరాలు, జగన్ 53 సంవత్సరాలు, పవన్ కళ్యాణ్ 54 సంవత్సరాలు. మీరు ఇప్పుడు తెలంగాణలో చూసినా కూడా కేటీఆర్ 49 సంవత్సరాలు, రేవంత్ రెడ్డి 56 సంవత్సరాలు, బండి సంజయ్ 54, అరవింద్ 49. సో నెక్స్ట్ రాబోయే నెక్స్ట్ 10-20 years కన్సిస్టెంట్ గా ఎవరు రాజకీయాలు చేస్తారు, ఎవరు ఒక భావజాలాన్నైనా వాళ్ళు అనుకున్నటువంటి ఐడియాలజీని కావచ్చు, లేదా వాళ్ళ పార్టీ లెగసీని కావచ్చు కంటిన్యూ చేయడం కావచ్చు, లేదా కొత్త తరపు రాజకీయాన్ని నెరపడంలో కావచ్చు, వీళ్ళ పంథా మీద రాబోయే రోజుల్లో దక్షిణాది రాష్ట్రాలు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు అండ్ తమిళ రాజకీయాలు ఆధారపడి ఉండబోతున్నాయి. ఇందులో తమిళనాడులో ద్రవిడ రాజకీయాలు తీసుకుంటారా,
ఈవెన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తెలంగాణ ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన కేసీఆర్ గారి పార్టీ ఒకవైపు ఉంది, కేటీఆర్ దాన్ని కంటిన్యూ చేయడం ఉంది, ఇంకోవైపు కాంగ్రెస్ లెగసీని కంటిన్యూ చేసే రేవంత్ రెడ్డి ప్రస్థానము, ఇట్లా ఇప్పటి వరకు ఉన్న 70 సంవత్సరాల రాజకీయానికి కొనసాగింపు కొన్ని ఉన్నాయి. ఒక ప్రత్యామ్నాయ శక్తుల ప్రస్థానం ఇంకోవైపు ఉంది. అందులో పవన్ కళ్యాణ్ అండ్ అన్నామలై జాతీయవాద భావజాలాన్ని ప్రాంతీయ పార్టీల రూపంలో అందించబోతున్నారు. అండ్ జనసేనకి యాక్చువల్లీ చాలా ఎక్కువ అవకాశం ఉంది. దాన్ని ఆయన ఎలా మేనేజ్ చేస్తారు, ఎలా తీసుకెళ్తారు అనేది రెండో విషయం. కానీ ఈవెన్ అన్నామలై కూడా ఆలోచిస్తున్నారు. అన్నామలై గురించి ఒక అన్నం నరసింహన్ అని CNN News 18 లో ఉండేటువంటి జర్నలిస్ట్ ఒక వ్యాఖ్య చేశారు. ఆయన ఎప్పుడు ఇది 2 సంవత్సరాల క్రితం నేను విన్నది, ఇది 2 years ago అనుకుంటారు, 1.5 years ago. ఆ టైంలో ఆయన చెప్పింది ఏంటంటే అన్నామలై నిజానికి తమిళనాడు రాజకీయాల్లో 18 to 39 years ఏజ్ గ్రూప్ లో ఉన్న ఓటర్లు చాలా కీలకం. 18 to 39 years 40 years ఉన్నటువంటి ఏజ్ గ్రూప్ లో ఉన్నటువంటి ఓటర్లు 45% ఉన్నారట. 45% 40 సంవత్సరాల లోబడి 18 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు. అంటే అర్థం ఏంటి, నెక్స్ట్ రాబోయే 5-10 సంవత్సరాలకు కొత్త ఓటర్లు యాడ్ అవుతూనే ఉంటారు. ఉన్న ఓటర్లని సస్టైన్ చేసుకుంటూ కొత్తగా వస్తున్నటువంటి మిలీనియం ఓటర్లు అంటారా, యంగ్ ఓటర్స్, టీనేజర్స్ ని అట్రాక్ట్ చేయగలిగే రాజకీయాలు నడిపితే వాళ్ళు రాజకీయాల్లో నిలబడగలుగుతారనేది అన్నామలై 1.5 years ago చెప్పిన మాట. బట్ దాన్ని నిరూపించిన వ్యక్తి విజయ్. అన్నామలైకి ఏమైందంటే భారతీయ జనతా పార్టీ వల్ల ఆయనకు బ్యాగేజ్ గా మారింది అనే ఒక సమస్య కూడా ఉంది. కాబట్టి సో రాబోయే రోజుల్లో లెట్స్ సీ ఏం జరుగుతుందో. అన్నామలై రెసిగ్నేషన్ అయితే ఇప్పుడు ఆమోదించారు. ఆయన ప్రస్థానం ఎలా ఉండబోతుందో మనం మళ్ళీ ఇప్పుడు తమిళనాడు రాజకీయాలు చూసుకుంటే కనుక ద్రవిడ పార్టీలే ఎన్నాళ్ళు ఏలై నాకు తెలిసి స్వతంత్ర అనంతరం ఐ మీన్ 1952 నుంచి డిఎంకే, ఆ తర్వాత అన్నా డిఎంకే, తర్వాత డిఎంకే, తర్వాత అన్నా డిఎంకే ఇలా వచ్చింది. అసలు విజయ్ టీవీకి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. అంటే ఒక ఆల్టర్నేటివ్ ని తమిళ ప్రజలు చూసుకున్నారు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఆల్రెడీ ఇప్పటికే తమిళ ప్రజలు ఆల్టర్నేటివ్ చూసేసుకున్న పరిస్థితుల్లో ఇప్పుడు అన్నామలై ఒక కొత్త పార్టీ పెడితే, అంటే ప్రాంతీయ పార్టీ, ఇన్నాళ్ళు ఆయన భారతీయ జనతా పార్టీ అంటే జాతీయ పార్టీలో ఉన్నారు, ప్రాంతీయ పార్టీ పెడితే ఆ వ్యాక్యూమ్ ఉంటుందా, ఆయనకి అంత అవకాశాలు ఉండొచ్చు? ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆయనకి ఆల్రెడీ రావాల్సిన పాపులారిటీ వచ్చింది. ఆయన ఫ్రెష్ గా ఏం డైరెక్ట్ గా రాజకీయాల్లోకి వెళ్లే పరిస్థితి లేదు. ఎందుకంటే బీజేపీ ద్వారానో ఇంకోటో కూడా సోషల్ మీడియాలో యంగ్స్టర్స్ లో, ముఖ్యంగా తమిళ ప్రజల్లో ఆయన పాదయాత్రలు నిర్వహించారు. తమిళ ప్రజల్లో బీజేపీ గుర్తును తీసుకెళ్లడం, అన్నామలై అంటే ఎవరో అందరికీ తెలుసు. ఫస్ట్ పరిచయం అక్కర్లేని పేరైపోయింది తమిళనాడులో. అండ్ ఆయనకు ఉన్నటువంటి అనుభవం చూస్తే కూడా ఆయన IPS గా పనిచేశారు, బ్యూరోక్రసీ పట్ల అవగాహన ఉన్న వ్యక్తి, పాలిటిక్స్ మీద 100% అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. అండ్ ఇంకోటి ఆయన చెప్పే మాటలు కూడా అన్ని లాజికల్ ఆర్గ్యుమెంట్స్ చేస్తూ ఉంటాడు. ద్రవిడ రాజకీయాలు లేదు విమర్శించడం అంటే జస్ట్ లైక్ దట్ విమర్శించడం కాదు, అన్నింటికీ ఆధారాలు చూపిస్తూ ఉంటాడు. ఈవెన్ అనేక అంశాలకు సంబంధించినటువంటి రీసెర్చ్ చేస్తాడు. రాబోయే రోజుల్లో వచ్చే పరిణామాల గురించి, భవిష్యత్ రాజకీయాల మీద అవగాహన ఉన్నవాడు. రాజకీయాలు మాత్రమే కాదు, ట్రెండ్స్ గురించి కూడా, ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి IIT మద్రాస్ లో మాట్లాడింది వైరల్ అయింది చాలా వరకు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా ఉండబోతుంది, దీనిలో ఏ టెక్నాలజీ మనం తీసుకోబోతున్నాం, ఎకానమీ మీద అవగాహన ఉన్నవాడు. బికాస్ IPS ఆఫీసర్ గా ఉన్నాడంటే ఆయనకి అవగాహన ఉన్నటువంటి వ్యక్తే. బట్ ఎస్, మీరు అన్నది కరెక్టే. ఆయనకి ఆప్షన్స్ ఎంత అంటే కొన్ని ఫెయిల్యూర్స్ కూడా మనం చూసాం ఇట్లాంటి టైంలోనే. మన తెలుగు రాష్ట్రాల్లోనే చూసాం. బ్యూరోక్రాట్ పొలిటికల్ పార్టీ పెట్టి రన్ చేసే ప్రయత్నంలో మన JP గారిని చూసాము, ఈవెన్ JD లక్ష్మీనారాయణ గారిని చూసాము. అక్కడ బ్యూరోక్రాట్ కాకపోవచ్చు కానీ స్ట్రాటజిస్ట్ గా ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ మొన్న మధ్యన ఫెయిల్ అయిన విధానం చూసాము. దేర్ ఆర్ సో మెనీ ఎగ్జాంపుల్స్, బ్యాడ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, గుడ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఈవెన్ బీజేపీ నుంచి బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి బీజేపీలోకి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉమాభారతి, యడ్యూరప్ప బయటకు వెళ్ళి కొత్త పార్టీ పెట్టుకున్నాడు, మళ్ళీ బీజేపీలోకి వచ్చి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. రెండు ఉన్నాయి, పాజిటివ్స్ ఉన్నాయి, నెగటివ్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడే మనం డిసైడ్ చేయలేం. కానీ అన్నామలై అనుకున్న లాజిక్ లేదా ఆయన జాతీయవాద రాజకీయము ఇంకోటి చెప్తున్నారు సార్, ఆ లాజికల్ ఆర్గ్యుమెంట్స్ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన సక్సెస్ అయితే, ఒకటి పార్టీ పరంగా ఆయన సక్సెస్ అవ్వడం, రెండు ఐడియాలజికల్లీ సక్సెస్ అవ్వడం. రెండు రకాలుగా చూసిన ఆయన పార్టీ పరంగా సక్సెస్ అయినా, ఐడియాలజికల్ గా సక్సెస్ అయినా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సక్సెస్ అయినట్టే. నా పాయింట్ ఏంటంటే, బికాస్ BL సంతోష్ గారి ఆలోచనల ప్రకారం చూస్తే కూడా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆలోచనలు అంటే ప్రత్యామ్నాయ ద్రవిడ రాజకీయాలకు ప్రత్యామ్నాయమైనటువంటి భావజాలాన్ని తీసుకెళ్లడంలో సక్సెస్ అవ్వగలిగితే అంతకంటే వేరే ఏముంటుంది? ఈ పార్టీ కాకపోతే ఇంకొక పార్టీ అనుకుంటా, రైట్? లేకపోతే ఇవాళ కాకపోతే ఇవాళ కొంత ఆయన ప్రూవ్ చేసుకుని కొంత దూరం వచ్చిన తర్వాత లేకపోతే ఆయన మళ్ళీ ఎన్డీఏలో జాయిన్ కావచ్చు. 2029 ఎలక్షన్స్ కి లేదా తర్వాత వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్ కి ఆయన బీజేపీ అండ్ ఆ పర్టికులర్ పార్టీ అన్నామలై పార్టీ కలిసి పొత్తు పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు టీవీకే కాంగ్రెస్ గెలవలేదా?
సో మేబీ అట్లాంటి మార్పులు కూడా రావచ్చు. సో చాలా కాలం ఉంది ఇంకా చాలా కాలం ఉంది. తమిళనాడులో elections రావడానికి. డిస్కస్